సో ఇప్పుడు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా. రాయలసీమ క్రికెట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో పాల్గొంటున్న పిల్లలకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇక్కడ ఈ సమావేశానికి చేసిన శ్రీ శ్రీరామ్ గారికి, రాఘవరెడ్డి గారికి, గురుమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న సోదరునికి నిత్యానంద రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. ముఖ్యంగా తల్లిదండ్రులను అభినందించాలి ఈ విషయంలో. అంటే ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా ఇప్పుడు టీవీలకు లేకపోతే సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన పరిస్థితులలో పిల్లల్లో మానసిక దృఢత్వము, శారీరక దృఢత్వము, అంతేకాకుండా వారిని ఒక మంచి క్రీడాకారునిగా తీర్చిదిద్దాలనే ఒక ఆకాంక్షతో మీరు ఈ శిబిరానికి మీ పిల్లలను పంపించడం అనేది చాలా ఈ సమాజానికి శుభసూచకం, మనందరికీ కూడా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో మనం అంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులకు కూడా క్రీడలపైన ఆసక్తి పెరిగింది. అంటే ఒకవైపు తమ పిల్లలను ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యం పొందేటట్లుగా చేయడము, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా క్రీడాకారులకు అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక రకాలుగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక మెడికల్ సీటు సాధించాలంటే ప్రభుత్వంతో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే 2 కోట్ల 3 కోట్ల రూపాయలు ఆ మెడికల్ సీటుకు డబ్బులు కట్టి పేరెంట్స్ చదివించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఒక రకమైన మార్కులు వచ్చి ఒక క్రీడాకారునిగా ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యం సాధించి సర్టిఫికేట్ పొందితే ₹1 ఖర్చు లేకుండా ఈరోజు మెడికల్ సీటు కానీ, ఐఐటి సీటు కానీ, ఇంజనీరింగ్ సీటు కానీ వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఈ అవగాహన తల్లిదండ్రుల్లో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇందాక శ్రీరామ్ గారు కానీ చెప్పారు, నేను స్పోర్ట్స్ కోటాలోనే నేను జాతీయ స్థాయిలో క్రీడలలో పాల్గొని ఆ కోటాలోనే నేను అటు విద్యలోనూ అటు ఉద్యోగంలో కూడా నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పి చాలా సంతోషించదగ్గ విషయం ఇది. అలాగే గతంలో ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, గతంలో ఏదైనా కాలేజీలలో జాయినింగ్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో స్పోర్ట్స్ కోటాను సక్రమంగా పాటించేవాళ్ళు కాదు. అంటే స్పోర్ట్స్ కోటాకు ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో విద్యా ఉద్యోగాల్లో వాటిని సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ ఇటీవల గత 2-3 సంవత్సరాలుగా క్రీడాకారులకు ఏదైతే ఎంత కోటా ఉందో దాని నిక్కచ్చిగా వాటిని పాటించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవలనే గత 5-6 నెలల కిందట రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఎలాంటి డిఎస్సి పరీక్ష రాయకుండా, డిఎస్సిలో ఉత్తీర్ణత కాకుండా, టెట్ పాస్ కాకుండా కూడా 464 మంది నిరుద్యోగ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న పేపర్లో గారు వేశారు, దాదాపు 70-80 ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఖాళీలను క్రీడాకారుల కోటాలో భర్తీ చేయడం జరుగుతోంది. దానికి ఏం ఎగ్జామ్ ఏం లే, దానికి ఏదైతే క్వాలిఫికేషన్తో డిగ్రీనా లేకుంటే ఇంటర్మీడియటా ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే ఎలాంటి ఎగ్జామ్ రాయకోకుండా ఏదైతే మనం ఏదైతే క్రీడలలో పథకాలు సాధించినామో, అవార్డులు పొందినామో, సర్టిఫికేట్లు పొందినామో వాటిని వెరిఫై చేసి ఎవరైతే బాగా ఆడినారో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడినారో ఫస్ట్ ఇస్తారు, మళ్ళీ నేషనల్లో ఆడిన వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ స్టేట్లో ఆడిన వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ జోన్ సైజు లేకుంటే జిల్లాలో ఇట్లా ఆడిన వాళ్ళకందరూ కూడా వరుస క్రమంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మన పిల్లలను ఒకవైపు చదివించుకుంటూ మరోవైపు ఏదో ఒక క్రీడలో రోజుకు 1-2 గంటలో తమకు నచ్చిన పిల్లలకు నచ్చిన క్రీడలో కానీ లేకుంటే స్పోర్ట్స్లో కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ దీనిలో కూడా ప్రావీణ్యం సంపాదించేట్టుగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీతో పాటు మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల, మీ కుటుంబ మిత్రులు వాళ్ళ పిల్లలను కూడా క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది, మన కుటుంబాలకు మేలు జరుగుతుంది, మన దేశానికి కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా ఈ విన్నపాన్ని మీరందరూ కూడా సహృదయంతో స్వీకరించి అందరం పిల్లలను కూడా క్రీడలో ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరం కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే పులివెందుల్లో
ఇంత మాత్రం నేను రోజు చూస్తూ పోతున్నా కానీ ఎప్పుడు కానీ లోపలికి రాలేదు. ఈరోజు నిత్యానంద రెడ్డి ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినప్పుడు సరే చూద్దామని ముందుగా వచ్చాను. నేనంటే క్రికెట్ పిల్లలు ఆడుతుంటారు చూద్దామని వచ్చాను నేను, కానీ అప్పటికే ప్రోగ్రాం అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపు 40-45 రోజుల పాటు జరుగుతుంది ఈ క్యాంపులో. ఇంత ఎండలో కూడా నేను ఇట్లా పోయేటప్పుడు 3 గంటలప్పుడు ఈ దారిన పోతుంటే అప్పుడు కానీ క్రికెట్ మ్యాచ్ ఆడతాను. నేను అనుకుంటాను ఇంత పిల్లలు ఎండలో ఇబ్బంది పడతారేమో 3 గంటలప్పుడు ఆడిస్తారని చెప్పి, కానీ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకోకుండా బాగా ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్నారు. పోటీలలో పథకాలు సాధించడం చాలా సంతోషించదగ్గవ్యం. మీ అందరికీ కూడా మరోసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మా పేరెంట్స్ని అలాగే స్టూడెంట్స్ని చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.